వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. ఆర్కేపురం డివిజన్ ఫాస్టర్ అసోసియేషన్, ఎన్టీఆర్ నగర్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు విశ్వాసులు, సేవకులు యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఆర్కేపురం వీధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పాస్టర్ జయరాజ్, పాస్టర్ అమృత్, పాస్టర్ సంజీవ్ కుమార్, పాస్టర్ మారుతి, పాస్టర్ యేసయ్య, పాస్టర్ శాంసంలు మాట్లాడుతూ యేసుక్రీస్తు లోక రక్షకుడని అన్నారు. యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించి మంచి మార్గంలో పయనించాలని అన్నారు. గుడ్ ఫ్రైడేకు ముందు ఆదివారం మట్టల ఆదివారం కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, రమేష్ కుమార్, వినోద్, దిలీప్, డేవిడ్ పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. మట్టల ఆదివార దినమున క్రైస్తవులంతా ఆర్కేపురం డివిజన్ అసోసియేషన్ పాస్టర్ అండ్ అసోసియేషన్ యూత్ బిడ్డలు అందరూ కూడా ఉదయమనే 4 గంటల నుంచి ఈ విధంగా ఈ శాంతియుత ర్యాలీని జరపడము ఎంతో సంతోషకరము. మరి దేవుని సువార్తను ఈ విధంగా ప్రకటించడానికి ఇచ్చిన దేవుని కృపను బట్టి వందనాలు. ముఖ్యంగా యవనస్తులు మరి పాటలు పాడుకుంటూ ఎంతో సంతోషంతో, ఆనందంతో ఈ శాంతియుత ర్యాలీని జరిపించారు. మరి వచ్చిన దైవజనులు, ఆయా సంఘాల నుంచి వచ్చిన బిడ్డలను మరి దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుని ఆశీర్వాదములను మరి పొందుకొనుటకు వందనాలు. అదేవిధంగా మరి చట్టం కూడా మనకి ఎంతో సహకరించింది, దాన్ని బట్టి వందనాలు. ముఖ్యంగా మరి పోలీస్ బృందానికి వందనాలు. మరి వాళ్ళు చాలా మా అందరు కూడా మరి సహకరించారు. పోలీసు బృందానికి మరి వందనాలు చెల్లిస్తున్నాం. అదే దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినాన్ని దేవుడు చక్కటి సమయాన్ని మనకు అనుకూలంగా ఇచ్చినందుకును సర్వాధిపతి అయిన దేవుడికి మనం అందరూ కూడా రుణపడి ఉన్నాం. మరి ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఈ లోకంలో కులమని, మతమని భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఒక మానవ జన్మానిచ్చినందుకును మనం మనుషుల మధ్య కులాలు చూపించకుండా మానవత్వము చూపించి దేవుని ప్రేమను చాటినట్లయితే సర్వలోకనాథుడైన యేసుక్రీస్తుల వారు సకల మానవాళి గురించి ఈ లోకానికి రావడం జరిగింది. ఒక వర్గానికని, ఒక కులానికని, ఒక ఏరియాకని, ఒక రాష్ట్రానికని, ఒక మతానికని కాకుండా సకలమును ఎరిగిన దేవుడు ప్రజలందరి విషయంలో ఆయన ప్రాణం పెట్టడానికి ఈరోజు చివరి దినాల్లో చూసినట్లయితే యెరూషలేము పట్టణానికి ప్రయాణమైనప్పుడును ఈ మట్టల ఆదివారమే ఆయనకు చివరిగా సమయమును అయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ చివరి గడియల్లో ఆయన అనేకులకు అంటున్నాడు, మీరు మెలకుగుండి అధికారుల విషయంలో కానీ, లోక విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి, మెలకుగుండి ప్రతి ఒక్కరి గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనల్ని బలపరిచాడు. ఈ విధంగా లోకంలో మనం చూసినట్లయితే మనం అందరినీ ప్రేమించి, అందరినీ బలపరిచి, అందరినీ ఆదరించి మనమందరం కూడా కష్టాల్లో ఉన్నప్పుడే ఎదుటి వారిని ఆదుకున్నప్పుడే అది మానవత్వము చూపించడం మనకు జరుగుతూ ఉంది. అది క్రీస్తు ప్రేమ. ఈ లోకంలో నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించిన ప్రకారంగా మనమందరం కూడా ప్రేమించాలా. ఈ లోకంలో నువ్వని నేనని కాకుండా మనమందరం కూడా ప్రేమించి యేసుక్రీస్తు ప్రేమను చాటుతూ ముందుకు సాగాలని ఈ నా మాటలను ముగిస్తున్నాను. క్రీస్తునందు మరి ప్రియమైనటువంటి మరి ఎన్టీఆర్ నగర్ ప్రాంత వాసులకు, మరి అదే విధంగా విశ్వాసులకు, ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు. మరి అదే విధంగా మరి మట్టల ఆదివార శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి యేసుక్రీస్తు వారు మరి యెరూషలేము పట్టణంలో మరి దేవాలయ ప్రవేశం జరుగుతున్నప్పుడు ఈ యొక్క మట్టల ఆదివారాన్ని యేసుక్రీస్తు రాజై ఉన్నాడని గుర్తించడానికి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తమ బట్టలను తీసి మరి దారి పొడవున పరిచారు. అదే విధంగా మరి కొందరు మరి ఖర్జూరపు మట్టలు మరియు దారి పొడవున పరిచి యేసుక్రీస్తు రాజై ఉన్నాడని అందరూ గుర్తించారు. అందుకొరకే ఈ యొక్క మట్టల ఆదివార కార్యక్రమాన్ని జరగడము మరి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క మట్టలాది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా యేసుక్రీస్తుని తెలుసుకోవాలని, ఆయనే లోక రక్షకుడని గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ